అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా కలెక్టర్ శ్రీలత, డిడబ్ల్యూఓ నరసింహారావు, సూర్యాపేట డీఎస్పీ రవి, డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, ఆర్డీఓ వేణుమాధవులతో కలిసి పాల్గొని మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను వారి కుమారులు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి వారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా తమ కుమారులు తమను పట్టించుకోకుండా వదిలివేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారని బాధపడ్డారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా తమ వృద్ధులకు న్యాయం చేయగలమని పేర్కొన్నారు. కానీ గ్రామాల్లో పెద్ద మనుషుల ద్వారా ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా ఎంతో ఉందన్నారు. చట్టపరమైన చర్యల ద్వారా కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో జీవిస్తారని, ఒకరి ముందు తలవంచి చేయిచాచి జీవించడం వారికి ఇష్టం ఉండదని పేర్కొన్నారు. వయోవృద్ధులకు ప్రభుత్వ ఆసుపత్రులందు ప్రత్యేక కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఆలన కార్యక్రమం ద్వారా వృద్ధుల ఇంటికే వెళ్లి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 4 నియోజకవర్గాల నుండి వచ్చిన వయోవృద్ధుల సంక్షేమ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో మనము ఒకటే గమనించాలండి, మీరు ఏమంటారు, వయసు రీత్యా ఒక నంబరే, వయసు రీత్యా మీరు వృద్ధులే కానీ జ్ఞానం రీత్యా చాలా పెద్దవాళ్ళు. సో మీ మేధస్సుని మీ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా మీరు అందరూ పంచుతున్నారని నేను అనుకుంటున్నాను. సో సమాజానికి మనం చెప్తే ఏమొస్తుందిలే అని అనుకోకూడదు, చూద్దామని అనిపిస్తుంది. కాబట్టి మీరు చెప్తూనే ఉండాలి, మీ ద్వారా సుభాషితాలు వెళ్తూనే ఉండాలి, మంచి వాక్కులు చెప్తూనే ఉండాలి. దెన్ ఈరోజు వయోవృద్ధ దినోత్సవం జరుపుకుంటున్నాము. అట్లా అందరు సీనియర్ సిటిజన్స్కి అందరికీ నా తరపున హృదయపూర్వక నమస్కారాలండి. పరిస్థితి నేను చిన్నప్పుడు అట్లా మాట్లాడినప్పుడు అట్లా, మరి ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. వారు చెప్పిన విషయాలు, మీరు అనుభవించిన లేదంటే అనుభవిస్తున్న విషయాలు చాలా బాగా కనెక్ట్ అయినాయి. దాంతోపాటు మీరు నవ్విండ్రు కాబట్టి ఈరోజు కనీసం అంత చిరునవ్వు కనిపించింది కాబట్టి చాలా సంతోషం ఉంది. వారంతా ఎక్స్పీరియన్స్ నాకు లేదు, కానీ కొన్ని విషయాలు నేను గమనించిన దాంట్లో ఒకటే ఒక విషయం చెప్తాను. మీరు ఇప్పుడు వయసులో పెద్దవారు అయిపోయిండ్రు, మీరు దేశానికి కానీ ఎంతో ఉన్న పరిస్థితిలో అన్ని కష్టాలు చూసుకొని ఇంతదాకా తీసుకొచ్చిండ్రు. దానికి ప్రత్యేకంగా ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లా మీకు రుణపడి ఉంటుంది అని ఎప్పుడు రుణపడే. కానీ ఇప్పుడు కొన్ని విషయాలు మీరు అడగాల్సిన టైం వస్తుంది. అంతకుముందు మీరు మంచిగా ధైర్యంగా ఉన్నారు, వయసు అంతా కాలేదు, ఏది కావాలని నేనే చేసేస్తా, వేరే వాళ్ళకి ఎందుకు అడగాలని అట్లా ఆలోచన. నేను చూసిన దాంట్లో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా అడగాలంటే కూడా అడగరు. ఎందుకు అడగాలి? నేను నా బాధపడతాను కానీ నేను అడగను. ఎందుకంటే ఉన్న కొన్ని విషయాలు ఇంట్లో ఏదో మాటలు, ఏదో డిస్కషన్లు, దాంట్లో ఎవరు ఏమన్నారు, ఎవరు ఏం చెప్పారు, అన్ని దాంట్లో మనం అడగడం మానేస్తాం. ఈ వయసులో అంత సీనియర్ అయిన తర్వాత ఆత్మగౌరవం ముఖ్యమై ఆ దాంట్లో కొన్ని విషయాలు వచ్చేసరికి మనం బాధపడుతూ ఉన్నాం. అంటే వారు పిలిపించి సంతరించి మాట్లాడేసి చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వాటి గురించి డిడబ్ల్యూ గారి ద్వారా, అదేవిధంగా ఆర్డీఓస్కి నేను కోరేది ఏంటంటే, మీ ట్రిబ్యునల్తో పాటు సీనియర్ ఒక 4-5 మెంబర్స్ ఉంటే వారు కొంచెం మనం ఫైనల్ ఆర్డర్ ఇచ్చే ముందు పిలిపించి కూర్చోపెట్టి మాట్లాడేసి సంజయిస్తే అధికారికంగా ఉంటుంది. కాబట్టి కొంత ఎక్కువ శాతం మార్పు కనిపించే విధంగా ఉంటుందని నా అభిప్రాయం. ఒకటి. రెండో విషయం ఇక్కడ ప్రత్యేకంగా గమనించడం జరిగింది ఏంటంటే, హాస్పిటల్స్ దగ్గర మీరు పోయినప్పుడు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్లీ అంతకుముందు పోయినప్పుడు అక్కడనే మీరు కావచ్చు, మిగతా వాళ్ళ ప్రజలు వచ్చినప్పుడు ఇంటింటి జ్వరం సర్వేను అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
మహానగరంలోని అన్ని మురికివాడల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం సీజనల్ వ్యాధుల నిర్మూలనే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అంటూ పేర్కొన్నారు నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు. హన్మకొండ పట్టణంలోని 52వ డివిజన్ రామ్నగర్ బంజారా కాలనీలో హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి బారిన పడకుండా చుట్టమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న 8వ అర్బన్ PHCలో మొత్తం 178 వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. వార్డులో ఉన్న వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న క్రమంలో డెంగ్యూ బారిన పడిన 69 మంది ప్రత్యేక చికిత్స అందించడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రభుత్వం ఈ క్యాంపులను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ DMHO డాక్టర్ టి మదన్ మోహన్ రావు, డాక్టర్ గీత, డెమో వి అశోక్ రెడ్డి, స్థానిక నాయకులు తడుక సుమన్ గౌడ్, ల్యావద బాలు నాయక్, సుగుణాకర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మోహన్ నాయక్, భాను నాయక్, తిరుపతి నాయక్, రమేష్ నాయక్, ANMలు, ఆశా వర్కర్లు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ సభ్యులకు, డాక్టర్స్కు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్పొరేటర్ గారికి మరియు కాలనీవాసులందరికీ కూడా. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఎన్నైతే స్లమ్స్ ఉన్నాయో అన్ని స్లమ్స్లలో ఏర్పాటు చేయడానికి మేము మొదట మాట్లాడుకోవడం జరిగింది. DMHO గారు కానీ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రతి డివిజన్లో స్లమ్స్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ చేయడం అనేది ఒక వ్యక్తి అయితే, ఇంతకుముందు చెప్పినట్టు డోర్ టు డోర్ కూడా మనం వెళ్ళటం వల్ల కొన్ని ఇంకా డెప్త్గా మనం పోగలుగుతామనే ఆలోచనతోటి వారు చెప్పినట్టే దాన్ని కూడా స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. తప్పకుండా వారు సభ్యులు ఎంతవరకు అయితే తిరిగి మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ ఇవన్నీ చేయటం ఒక భాగం అయితే, తోటి వారిని తీసుకువచ్చి ఇక్కడ కల్పించి ట్రీట్మెంట్ కానీ టెస్ట్ కానీ తీసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద నిజంగా కూడా క్యాంపు పెట్టే ముందు కొద్దిగా అనౌన్స్ చేస్తే ఆ ఏరియాలో ముందు 1 day బిఫోర్ కనుక మనం అనౌన్స్ చేయించగలిగితే ముందు అందరికి అవగాహన ఉండి వాళ్ళందరూ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా క్యాన్సిల్ చేసుకొని అదైతే బాగుంటుంది. దాని గురించి కూడా ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి ముందు ఆటోలను పెట్టి అనౌన్స్ చేసేట మళ్ళీ కరోనా వస్తున్నది అంటే అంత గట్టిగా లేకున్నా కొద్దిగా గొప్ప వస్తున్నది అనేది మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనము ముందు జాగ్రత్తలు డాక్టర్లు ఉన్నారు ఏం చేస్తారులే అనేది కాకుండా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. కానీ మనం కూడా మన జాగ్రత్తగా పిల్లలను కానీ వాళ్ళు కానీ నీళ్ళల్లో దోమలు ఉండనియకుండా అట్లాంటి వాటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిదని చెప్తూ చాలా సంతోషం. ఈ కమిటీ సభ్యులను అభినందిస్తూ ప్రతిరోజు వారానికి 2 రోజులు 3 రోజులు మాకు టైం ఇస్తా అన్నారు. దీన్ని బట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మేడ్చల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఇటుబోయిన మహేష్ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మేడ్చల్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 17 మంది సభ్యులతో ఎలక్ట్రానిక్ మీడియా నూతన కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. మేడ్చల్ మండల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా మహేష్ యాదవ్, జనరల్ సెక్రటరీ సచిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మాలోతు గోపాల్ నాయక్, జాక్ట్ రాకేష్, సలహాదారులు శిరశ్చంద్ర, ఉషిగారి దయానంద్, జాయింట్ సెక్రటరీ వెంకటేష్, క్యాషియర్గా కాజా మొయినుద్దీన్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షుడు మహేష్ యాదవ్ మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబా, నవీన్, నాగేష్, రాజశేఖర్, ప్రభాకర్, విశ్వ, నక్షత్రం, వినోద్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడ్చల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కమిటీ ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు నేను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న మా మిత్రులందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎప్పుడు ప్రజల సమస్యలపైన మేడ్చల్ ఉన్న ప్రజల సమస్యలపైన దానిపైన మేము పోరాటం చేస్తామని, ఈ కమిటీ ఎప్పుడు అందుబాటులో మేడ్చల్ ప్రజలకు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఎన్నుకున్న మా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ సభ్యులందరికీ రేపటి రోజు ఏ సమస్యలు ఉన్నా అందుబాటులో ఉంటాయని చెప్పేసి, అదేవిధంగా మా ప్రెస్ క్లబ్లు అంటే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన ఏ కష్టాలు ఉన్నా అలా ఒక ప్లాట్ల సమస్యలు కావచ్చు, అలా కుటుంబ సమస్యలు కావచ్చు, దాంతోపాటు హక్కులు గవర్నమెంట్ నుంచి రావాల్సిన హక్కులని దగ్గరుండి పోరాటం చేసి తీసుకొచ్చి మా జర్నలిస్టులకు తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సోమవారం హనుమకొండ ఆయనవూరు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విషయంలో విద్యార్థులకు ఆరోగ్య కార్డుల పంపిణీ, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థినికి చదువుతో పాటు ఆరోగ్యం, వ్యక్తిగత శ్రద్ధ కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పౌష్టికాహారాన్ని భోజనంలో ఉండే విధంగా విద్యార్థులు చూసుకోవాలన్నారు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలని, సహజ సిద్ధమైన ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు. రక్తహీనత, థైరాయిడ్ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యార్థులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థానంలో నిలబడాలన్నారు. విద్యార్థులకు ఇటు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. ఈ సమావేశంలో వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో చదువుకున్న రోజులు మధుర స్మృతులుగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులు స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. విద్యార్థులు చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. పాఠశాల విద్యార్థులు క్రికెట్, వాలీబాల్, టెన్నికాయిట్, స్కిప్పింగ్ తదితర క్రీడా సామాగ్రిని అడిగారని 40,000 విలువైన క్రీడా వస్తువులను ఈ సందర్భంగా వారికి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలంటూ సూచించారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన హెల్త్ కార్డులను రూపొందించినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ పాఠశాలలో ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తల్లిదండ్రులకు కూడా తెలిసే విధంగా హెల్త్ కార్డ్స్ అందజేసినట్లు తెలిపారు. హెల్త్ కార్డులను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వాసంతి, డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, తహసీల్దార్ విక్రమ్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. హెచ్బీ మానిటర్ చేస్తే హెచ్బీ బిలో 7 గ్రామ్స్ తీసుకొని సెకండ్ టేబుల్లో మెడికల్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేయడము, బీపీ, హైట్, వెయిట్, వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ కూడా మనం తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్కి పంపించడం జరుగుతుంది సార్. మనం మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఎన్కౌంటర్ చేయడానికి వాళ్ళ ప్రిలిమినరీ స్టేజ్లోనే వాళ్ళకి ఉన్నటువంటి ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడానికి ఒక డిస్ట్రిక్ట్లో ఒక ఇనిషియేషన్ తీసుకొని ఈ క్యాంప్ని అలాగే హెల్త్ కార్డ్స్ని స్ప్రెడ్ చేసేటటువంటి ఆలోచన ఉంది. అట్లాగే ఈ క్యాంప్ ఈ హెల్త్ కార్డ్స్ అనేటివి మనము ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా కేజీబీవీస్లో, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ మోడల్ స్కూల్స్లో టేకప్ చేస్తున్నాము. ఎందుకంటే కంపేర్ టు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, ఈ స్కూల్స్లో ఇంకా ఎక్కువ ఫోకస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యంగ్ గర్ల్స్ ఫ్రమ్ క్లాసెస్ 6 to 12 ఉన్న గర్ల్స్ చాలా కేసెస్లో చాలా లేట్గా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే రియలైజ్ అవుతున్నారు. రెగ్యులర్గా మీకు డాక్టర్ ఏదైతే అడ్వైజ్ ఇస్తారో ఆర్ నర్స్ ఏదైతే అడ్వైజ్ ఇస్తారో అవి కూడా ఫాలో అవుతూ హెల్త్ మీరు రెగ్యులర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే మీ ఎడ్యుకేషన్లో కానీ క్లాసెస్లో కూడా మీరు ఫోకస్ చేయడానికి అవుతుంది. కాబట్టి ఈ క్యాంప్స్ కంపల్సరీ మీరు అటెండ్ అవ్వాలి. మీకు ఇచ్చిన టాబ్లెట్స్ రెగ్యులర్గా మీరు వేసుకోవాలి. బికాస్ చాలామంది మల్టీవైటమిన్స్ కానీ ఐరన్ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మీకు ఇచ్చినా కానీ పక్కన పెట్టేసుకుంటారు, మళ్ళీ వేసుకోరు. కానీ అలా చేయకుండా రెగ్యులర్గా మీరు అవి వేసుకోవాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రోగ్రాము గైడ్ చేస్తూ ఆర్గనైజ్ చేసుకుంటున్న డిఎంహెచ్ఓ గారికి, డిఓ గారికి అండ్ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అది పూర్తి చేయడానికి ఆయన కూడా నుంచి నిధులు ఇప్పించి పూర్తి చేయాలని గౌరవ కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి ముగ్గురు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇక ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చిన పిల్లలకు ఒక మంచి విద్య, ఆరోగ్యం అన్ని రకాలు కూడా బాగుండాలి, ఉన్నప్పుడే మనం ముందుకెళ్తామన్న దాంట్లో ముందుకు తీసుకెళ్తున్న విధానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. చక్కటి ప్రోగ్రాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దృష్టి సారించారో ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ అలాగే అగ్రికల్చర్, స్పోర్ట్స్ కావాలన్నా ఎలాంటి అంశం పైన కూడా ఎడ్యుకేషన్ పరంగా మీకు ఎలాంటి సాయం కావాలన్నా ఐఎమ్ రెడీ టు నా ఈ టెన్యూర్లో 5 years టెన్యూర్లో మీతో ఉంటా అని వాగ్దానం చేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నగారికి, ఎమ్మెల్యే గారికి, అట్లాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రావీణ్య గారు మేడం గారికి, తర్వాత మన డిసిసిబి చైర్మన్ రవీంద్ర అన్న గారికి, డిఓ వాసంతి గారికి, డిఎంహెచ్ఓ లలిత మేడం గారికి, ఎంఆర్ఓ విక్రమ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర పాఠశాల సిబ్బందికి, ప్రిన్సిపల్కి, టీచర్స్కి, ఇక్కడ వచ్చినటువంటి
మన ముఖ్య నాయకులకి, తర్వాత ఒకటి పిఎస్సి సిబ్బంది నేను ఒకటే కోరుతున్నాను, వచ్చినాము మనం నామమాత్రంగా పరీక్షలు చేసాము, ఏదో వాల్యూస్ రాసినామని కాకుండా మన పిల్లలకి మనం టెస్టులు చేస్తే ఎంత సిన్సియర్గా చేస్తాం అనేది, తర్వాత ఒక ప్రాబ్లం డయాగ్నోస్ అయినాక దాన్ని ట్రీట్మెంట్ కూడా అంతే శ్రద్ధగా మీరు తీసుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాపా చూడ మాదాపూర్ నారాయణ సింధు క్యాంపస్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నారాయణ క్యాంపస్ సిబ్బందికి విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం జరిగింది. ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. ఆడపిల్లలకి ఇదే కాలేజ్ అసలు ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఒక ఏసీ టెక్నీషియన్ ఈ సింధు క్యాంపస్, నారాయణ సింధు క్యాంపస్ లోకి వచ్చి అమ్మాయిల మీద అత్యాచారం చేస్తూ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే మొత్తం కూడా ఈ వ్యవస్థ మొత్తం ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. గుడ్డు చప్పుడు కాకుండా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడము, లేకపోతే ఇక లీగల్ యాక్షన్ ఏం తీసుకున్నారు? రేపటి రోజున చదువుతున్న ఈ పిల్లలకి ఏ విధమైన భద్రత ఉంటది? ఆడపిల్లల మానాలకి ప్రాణాలకి భద్రత కల్పించలేని ఈ నారాయణ యాజమాన్యము ఈ సమాజంలో విద్యా వ్యవస్థలను, విద్యా సంస్థలను ఎట్లా నడుపుతుంది, ఎట్లా నెలకొల్పుకుంటూ, ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందు సాగుతుంది? దీని మీద విమెన్ కమిషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా స్పందించాలి. ఈ క్యాంపస్ లో జరిగినటువంటి ఆ ఏసీ టెక్నీషియన్ ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డాడో ఒక అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద ఏదైతే జరిగిందో దీని మీద ఎవరు కూడా ఈ రోజు ఇందులో ప్రిన్సిపల్ సీట్ లో గానీ, ఏజీఎం స్థానంలో గానీ ఎవరు కూడా లేకుండా అంతా కాలేజ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఎవరు అధికారులు ఎవరు లేరు. ఒకవేళ ఆ బాధిత అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు వీళ్ళందరూ అడగడానికి వస్తే వీళ్ళెవరూ కూడా లేకుండా అధికారులందరూ కూడా ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఏ విధమైన భద్రత ఉంటది? లక్షల కొద్ది ఫీజులు కట్టించుకొని ఒక 4th గ్రేడ్ ఎంప్లాయీ లాంటి ఒక ఏసీ టెక్నీషియన్ వచ్చి ఒక అమ్మాయి మీద అత్యాచారానికి అట్లా పాల్పడితే కనీసం భద్రత లేకుండా ఈ నారాయణ కాలేజ్ లో, మళ్ళీ గర్ల్స్ క్యాంపస్ లో ఒక ఏసీ టెక్నీషియన్ వచ్చి ఆ విధంగా చేస్తే ఏ విధమైన భరోసా ఉంటది? ఏ విధమైన ధైర్యం ఉంటది? ఆడపిల్లల ప్రాణాలకి, మానాలకి, వేటికి విలువ లేకుండా కేవలం విద్యా వ్యాపారానికి మాత్రమే వీళ్ళు ప్రియారిటీ ఇస్తున్నారు తప్ప మిగతా విషయాలు ఏవి కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఇక్కడ ప్రిన్సిపల్ మేడం లేదు. అసలు ఏం జరిగింది? హనుమాన్ టేకిడ్ నుంచి హైదరాబాద్ బొగ్గులకుంట రోడ్డు మార్గాన హవాలా డబ్బు రవాణా చేసినట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బొగ్గులకుంట వద్ద అనుమానాస్పద వ్యక్తి సంచరిస్తుండగా 2 వ్యక్తులు హనుమాన్ టేకిడి వైపు నుండి టీవీఎస్ జూపిటర్ వాహనం బైక్ నంబర్ TS13FB 4347 పై బొగ్గులకుంట వైపు బ్యాగ్ నుంచుకొని వెళ్తున్నారు. వాహనాన్ని ఆపమని రైడర్ కి చెప్పినా ఆపకుండా వెళ్లడంతో మేము వారిని కొద్ది దూరంలో వెంబడించి కాళ్లపై ఉంచిన బ్యాగ్ పై విచారణ చేయగా వారు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేరు మరియు చిరునామా గుర్తించి పేర్లను లక్ష్మణ్ 27 సంవత్సరాల వయసుగా, మరి సిరోహి రాజస్థాన్ రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తిగా గుర్తించారు. మరొక వ్యక్తి తన పేరు వసంత్ అని, అతని వయసు 24 సంవత్సరాలని, సిరోహి రాజస్థాన్ రాష్ట్రం నుంచి అంటూ అతన్ని కూడా గుర్తించారు. ఏజెంట్ తరుణ్ ఉదంతంలో 21 లక్షలు, 2 కౌంటింగ్ మిషన్లు, 3 సెల్ ఫోన్లు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. హవాలా యొక్క ప్రధాన ఆర్గనైజర్ పేరు బబ్లు, వయసు 35 సంవత్సరాలు, ముంబై వ్యక్తిగా గుర్తించారు. మరి ఈ వ్యక్తుల దగ్గర నుంచి 1,21,00,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టీవీఎస్ జూపిటర్ వాహనం బైక్ నంబర్ TS13FB 4347 నంబర్ నుండి 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ డీసీపీ ఈస్ట్ జోన్ IPS శ్రీ బాలస్వామి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించేందుకు SPL బృందాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ నర్సయ్య AGL ఆధ్వర్యంలో పనిచేశారు. ఇన్స్పెక్టర్ మనం
గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మన SHO సుల్తాన్ బజార్ మిస్టర్ శ్రీనివాసాచారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ మన సుల్తాన్ బజార్ లిమిట్స్లో ఈ హనుమాన్ టెక్డీ దగ్గర ఒక 2 వెహికల్స్ అనుమానాస్పదంగా వెళ్తున్నాయి, అందులో క్యాష్ క్యారీ చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్. సో బేస్డ్ ఆన్ దట్ వన్ అతను తన క్రైమ్ టీమ్ తోటి వెళ్ళి ఒక వెహికల్ పట్టుకొని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక బ్యాగ్ ఉన్నది. ఆ బ్యాగ్లో వెరిఫై చేస్తే అన్అకౌంటెడ్ మనీ 1 crore కనబడ్డది. తర్వాత వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తున్నారు అని వెతికితే దగ్గరలోనే బొగ్గులకుంటలోనే ఈ లక్ష్మీనారాయణ మాచగిరి వీళ్ళతో పాటు వెళ్ళినప్పుడు ఈ హనుమాన్ టికెట్కి దగ్గరలోనే ఒక ఇంట్లో ఒక రూమ్లో వీళ్ళు ముగ్గురు తరుణ్, తర్వాత రిమైనింగ్ ఇద్దరు తరుణ్, యశ్వంత్ అండ్ లక్ష్మణ్ ఈ ముగ్గురు కూడా అక్కడ ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో ఈ హవాలాకు సంబంధించినటువంటి మనీ తీసుకోవడము, తర్వాత వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ప్రకారము ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో వీడు బబ్లు, వీడు రెసిడెంట్ ఆఫ్ ముంబై. వాడి అడ్రస్ కూడా ఇప్పుడు చూస్తే మనకు ముంబై వస్తుంది. వాడి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ఇంట్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 21 లక్షలు దొరకడం జరిగింది. టోటల్ ఈ హవాలాలో 1 crore 21 lakhs సీజ్ చేసి వీటిని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు పర్సన్స్ వెరిఫై చేసేసి యాక్షన్ తీసుకుంటారు. దీంతోపాటు ఇక్కడ మనీని కౌంట్ చేయడానికి ఒక 2 కౌంటింగ్ మిషన్స్ కూడా వీళ్ళు వాడుతూ ఉన్నారు. సో వీళ్ళు మనం పట్టుకున్న ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓన్లీ ఇక్కడ పనిచేసే వర్కర్స్ మాత్రమే. యాక్చువల్గా మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు, హీఈస్ స్టేయింగ్ ఇన్ ముంబైలో ఉంటున్నాడు. సో వీడిని కూడా పట్టుకోవడానికి మన టీమ్స్ పంపిస్తాము. దీనికి కృషి చేసినటువంటి ఏసీపీ సుల్తాన్ బజార్ మిస్టర్ శంకర్ అండ్ అవర్ అడిషనల్ డీసీపీ అండ్ క్రైమ్ టీమ్ ఎస్ఐ మధుసూదన్ అండ్ క్రైమ్ టీమ్ పీసీ దీపక్, నవీన్ అండ్ లక్ష్మీనారాయణ అండ్ కృష్ణమూర్తి, మాచగిరి వీళ్ళందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇంత అమౌంట్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా వర్కర్స్ మాత్రమే. ఈ వర్కర్స్ వీళ్ళు ముగ్గురు కూడా దే బిలాంగ్స్ టు సిరోహి, రాజస్థాన్కి చెందిన వాళ్ళు. వీళ్ళను పనిలో అంటే ఇక్కడ హైదరాబాద్లో ఒకటి వర్క్ ఉంది, మీరు జస్ట్ ఇంట్లోనే ఉండి చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ మెయిన్ లీడర్ ఎవడైతే ఉన్నాడో బబ్లు, వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడనమాట. వీడు మెయిన్గా ముంబైలో ఉంటుండు. ఈ ముంబై నుంచి హైదరాబాద్ టు ఢిల్లీ ఇట్లా 3 ప్లేస్లలో కూడా వీడు హవాలా మనీ నడిపిస్తూ ఉన్నాడు. వీడిని కూడా పట్టుకొస్తాడు. ఇది ఎవరికి సంబంధించిన వీళ్ళు చేసే హవాలాలో మాకు ఎంక్వైరీలో తెలిసింది ఏంటి అంటే వీళ్ళు అంటే కొంతమంది వీళ్ళ దగ్గర డిపాజిట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది తీసుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు నీకు కావాల్సిన అమౌంట్ హవాలా రూపంలో నువ్వు అంటే ట్యాక్స్ ఎగ్గొట్టిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ మనీగా వీళ్ళ దగ్గర డిపాజిట్ చేయడం, వీడు కమిషన్ తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం అనమాట. ఈ సొమ్ముకు సంబంధించిన వివరాలు వీళ్ళు చాలామంది అంటే ఇక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఫోన్ వెరిఫై చేసినాము, దాదాపు ఒక 5-6 పేర్లు వచ్చినాయి. అవి కూడా వెరిఫై చేస్తాం, వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారు, వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అనేది అవి కూడా వెరిఫై చేస్తున్నాము. బట్ ఈ రాకెట్ అంతా నడిపించేది వీడు బబ్లు అనేటోడు అనమాట. వీని పూర్తి పేరు కూడా మనకు తెలియదు, వాడి ఫోను అడ్రస్ అవన్నీ ఉన్నాయి. సో వాడిని తీసుకొస్తే మనకు వివరాలు వెల్లడిస్తాం. వెహికల్స్ 2 2-wheelers, ఒకటి 2-wheeler జూపిటర్ వెహికల్, టీవీఎస్ జూపిటర్ వెహికల్ అది సీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ 2 కౌంటింగ్ మిషన్స్, తర్వాత వీళ్ళ సెల్ ఫోన్స్. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని అఖిల భారత మోడీ ఆదేశాల మేరకు సేవా మహాయజ్ఞాల్లో భాగంగా ఎల్బీనగర్లోని మన్సూరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఈ రోజు జన్మించడం భారత ప్రజలకే కాకుండా అఖండ ప్రపంచానికి గొప్ప సుదినమని అన్నారు. ఈ రోజు మనం స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే దానికి కారణం మహాత్మా గాంధీ అంటూ కొనియాడారు. దేశం కోసం ఎంతో పోరాటం చేసి బ్రిటిష్ వారితో కొట్లాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాయోధుడు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి అంటూ ఈ సందర్భంగా వారు కొనియాడారు. స్వాతంత్ర సమర యోధులని మనం అందరం స్మరించుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత భారతదేశ ప్రజలపై ఉందంటూ గుర్తు చేశారు. సక్కుబాయి గారికి రవికుమార్ గారు ఇంకోటి ఉండే సూపర్వైజర్ లేడు లక్ష్మణ్ గారిని సౌత్ అధ్యక్షులు రండి. మహిళా పోలీస్ గారికి నూకల అందరూ ఎవరు వాళ్ళు ఆయుధాలు పట్టుకో. ఫార్మర్స్ వాళ్ళు మన భారతదేశాన్ని వందల సంవత్సరాలు పాలించేటప్పుడు ఏ ఆయుధాలు లేకుండా, ఏ హింస లేకుండా, అహింస అనేటటువంటి ఆయుధంతో వాళ్ళను బయటికి పాల్గొనేటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారిని ఎందుకు ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో నలుమూలలు కూడా ఆయనకు ఒక ఆదర్శమైనటువంటి మహాత్ముడు. ఎందుకైండు? ఎంతోమంది నాయకులు వచ్చినారు, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. కానీ ఆయన ఏ మాట అన్నాడో ఆ మాట నిలబడ్డాడు. నా ప్రజలు, నా దేశంలో ప్రజలు అందరూ కూడా పూర్తిగా చొక్కా వేసుకునేంత వరకు నేను చొక్కా వేసుకుని అన్నాడు. అప్పుడే కాదు, ఇప్పుడు అందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందింది, అందరూ సుఖ సంతోషంగా ఉన్నారు ఆ రోజు పరిస్థితులలో. అంతేందుకు మా ఊళ్ళో కూడా నేను చొక్క లేకుండా తిరిగేటువంటి చాలా మంది చూశాను. నేను ఫుల్ పంచ మొత్తం దోతి కట్టుకోలేని పరిస్థితి వాళ్ళకు దోతి. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లో కూల్చివేతలను భారీగా చేపట్టారు. చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. గచ్చిబౌలి సర్వే నెంబర్ 71లో 3 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో రామమ్మకుంట చెరువులో చెరువు చుట్టూ నిధిం క్యాంపస్ నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. చెరువును పూడ్చి నిధిం యాజమాన్యం బఫర్ జోన్ లో కొత్తగా భవన నిర్మాణం చేపట్టగా ఈ విషయంలో కోర్టును ఆశ్రయించాయి పలు స్వచ్ఛంద సంస్థలు. కోర్టుకు విషయం చేయడంతో భవనాన్ని వెంటనే తొలగించాలంటూ హైకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. జలమండలి ఆధ్వర్యంలో సరోజిని హాస్పిటల్లో ఇంకుడు గుంతలు ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దుర్సిటీ, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీవరేజ్ ఓవర్ఫ్లో, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి 90 రోజుల వరకు హైదరాబాద్ మహానగరంలో వర్షపు నీరు వృధాగా కాకుండా భూగర్భ జలాల పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తామంటూ తెలిపారు. వర్ష నీరు బయటికి పోకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అపార్ట్మెంట్స్, కాలనీలు అంతా 3 నెలల్లో సీవరేజ్ సమస్య 30% తగ్గించాలన్నదే తమ ఉద్దేశం అంటూ తెలిపారు. మేడం we'll go to the photo.
अभी पानी अंदर अंडरग्राउंड वाटर This is the total our water source, sir. We are going here. So 30 mgd we are giving to mission. So actually 2014 whatever the quantity we have, now also we have the same. For the last 10 years we are running with the same water, expanded area also. That is sufficient for 2030-32, next 6 years. So alternative for entire city. Now we are shortlisted the table. Hardship until and unless it is increased like this. This is the line we should reach. Okay. So confirmation till night also. What is this about? Paper one is desilting of all the 7,000. Every day we are monthly we are getting 40,000 sewerage overflows monthly 40,000 per day 15,000. सर को बैक जरिए Okay, sir. Sir, look here. Okay, sir. Right, sir. Okay. ఇప్పుడే కట్టినట్టు పోతుంది అది ఇప్పుడే పోతుంది కాన్సన్ట్రేట్ చేసి ఒక 30% కంప్లైంట్స్ తగ్గించాలి అనేది మొదటి లక్ష్యంగా మేము నిర్దేశించుకున్నాము. 100% చేయడం అనేది ఫేజ్ మేనేజ్ అవుతుంది. అట్లీస్ట్ ఫస్ట్ ఫెయిల్ అనేది మొదటి ఆబ్జెక్టివ్ గా నిర్ణయించుకున్నాం. రెండవది వర్షాలు వచ్చిన ఫ్లడ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈవినింగ్ సమ్మర్ వచ్చేసరికి ప్రాబ్లం అవుతుంది. దీన్ని కూడా తగ్గించడానికి ఒక ప్రోగ్రామ్ చేసి 70 days లో ఇవ్వాలి అనేది ఈ రెండు ప్రోగ్రామ్స్ ని ఈ రోజు ప్రారంభించిన మన గౌరవ మంత్రివారి గాంధీ జయంతి గారి సందర్భంగా మహాత్ముడు ఏదైతే చెప్పినాడో ఆ యొక్క సూత్రాన్ని పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెట్రో వాటర్ వర్క్స్ పక్షాన అశోక్ రెడ్డి గారు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. మేయర్ గారు మిగతా అందరి సమక్షంలో హైదరాబాద్ నగరంలో ఈ యొక్క వర్షం ఇంత పడుతున్నప్పటికీ కూడా వర్షం మీద ఉద్యోగం పోతా ఉన్నది. దాన్ని ఏ విధంగా ప్రతి చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలనేటువంటి దాని కొరకు ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మీ ఇంట్లో మీ ఏరియాలో మీ కాలనీలో పడుతున్న వర్షపు నీళ్లను బయటకు పోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని ఈ యొక్క ఇంకుడు గుంతగా మార్చుకొని నీటి ఇబ్బంది లేకుండా, నీటి ఎద్దడి లేకుండా, నీటి కరువు రాకుండా భవిష్యత్తు తరానికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరి బాధ్యతగా చేయాలని, అందుకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కాలనీలకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ తరఫున ఒక అడ్వైజరీ ఫామ్ కూడా ఇస్తా ఉన్నాం. దయచేసి పెద్ద ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమం కాదు, అనేకమైన విధంగా సమాజంలో ఖర్చు జరుగుతున్నది.
ఇది ఒక సామాజిక బాధ్యత. ఇక్కడ కూడా హైదరాబాద్ లో దాదాపు ఇప్పటికి మనకు 1950 రోజు మురుగు నీళ్ళు వస్తా ఉన్నాయి. MLDల వాటర్ 1950 MLDల వాటర్ డైలీ మనకు వ్యర్థ నీళ్ళు వస్తా ఉన్నాయి. వాటిని STPల ద్వారా మరొక శుభ్రత చేసే ఒక పెద్ద 100,000 కోట్లు ఖర్చు పెట్టే విధంగా ప్రక్రియ చేస్తా ఉన్నాం. అది కాక మనకి ఈరోజు హైదరాబాద్ ప్రజల యొక్క త్రాగునీటి కొరకు 2600 MLDల వాటర్ని వాడుకుంటా ఉన్నాం. వాస్తవంగా హైదరాబాద్ పెరుగుతున్న నగరానికి అనుగుణంగా గత 10 సంవత్సరాలుగా గతంలో ఏర్పాటు చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సౌకర్యం తప్ప ఒక్క MLD వాటర్ కూడా మరి 10 సంవత్సరాలు మనం ఇక్కడికి కృష్ణా నుంచి కావచ్చు, గోదావరి నుంచి కావచ్చు తెచ్చుకోలేకపోయినాం. సరే ఏది ఏమైనా ఈరోజు సరిపోయేంత త్రాగునీటి సౌకర్యం కలగజేయడము, నీటి వ్యర్థాలను సమర్థవంతంగా వాటిని ఏ విధంగా నిర్వహించడము, దాంతో పాటుగా భూగర్భ జలాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో దాదాపు 5.5 లక్షల మ్యాన్హోల్స్ ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి దాదాపు ఇక్కడ 1450 చదరపు కిలోమీటర్ల ఈ హైదరాబాద్ నగరంలో 5.5 లక్షల మ్యాన్హోల్స్ లోపల ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అందులో మనం నిత్యం ఉపయోగించేటువంటి వ్యర్థాలను వేయకుండా ఒక పరిశుభ్రంగా ఉండడానికి నీటి యొక్క పొంగు వర్షం వచ్చినప్పుడు బయటకు వచ్చే ప్రమాదాల ద్వారా మరణించేటువంటి పరిస్థితి రాకుండా కూడా మ్యాన్హోల్స్, ఫ్రీ మ్యాన్హోల్స్ అనేటువంటిది లేకుండా ఉండే విధంగా, సీల్డ్ మ్యాన్హోల్స్ ఉండే విధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం జరుగుతా ఉంది. కాబట్టి మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున, హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులందరి తరఫున ప్రతి పౌరునికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నది ఒక దీక్ష. మన నగరంలో మనకు పడుతున్నటువంటి వర్షపు నీళ్లను ప్రతిదిన భూగర్భ జలంగా మార్చుకొని రాబోయే ఈ పర్యావరణానికి సంబంధించి నీటి ఎత్తడి నుంచి నీటి కరువు నుంచి రక్షించుకునే విధంగా 90 రోజులందరూ కూడా ప్రతి కార్పొరేటర్ సహా ప్రతి రాజకీయ పార్టీ భాగస్వామి కావాలని సందర్భంగా ఇది ఒక సామాజిక బాధ్యత, నిర్బంధంగా చేసే పని కాదు. కాబట్టి బాధ్యతగా అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో 317 సమస్యను పరిష్కరిస్తామన్న రేవంత్ తమ సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు చేరుకున్నారు. 317 బాధితులు 317 జీవో బాధితులు రోడ్డుపై బైఠాయించి మరీ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని భద్రతా చర్యలు చేపట్టారు. సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి జీవో 317 బాధితులకు స్థానిక జిల్లాలకు పంపేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలంటూ జీవో 317 బాధితులు కోరుతున్నారు. స్థానికత మీద ఏర్పడిన తెలంగాణలో స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ వాపోయారు.
We want justice. We want justice. We want justice.